లేదు, నీలో ఏమి లేదట. చూస్తున్నప్పుడు ఆ మహాదేవుడు చీకటిని చూసుకొని అసహించుకున్న దేవుడు నేను చూసి ఏమనుకుంటాడు కదా చెప్పండి. మిమ్మల్ని చూసి ఏమనుకుంటాడు అసలు? మీరు దేవుని మెప్పించే విధముగా మీరు జీవిస్తున్నారు అసలు నాకు తెలియకూడదు. దేవుడితో సాహసం కలిగి ఉన్నావు అంటున్నావు, దేవుడితో జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో ఏముందంట? నువ్వు అనుకుంటావు నేను వెలుగులో నువ్వు దేవుడిచ్చిన వెలుగులో ఉండడం కాదు, నీలో వెలుగు ఉండాలి. ఎక్కడ ఉండాలా? నువ్వు దేవుడు సృష్టిని సూర్యుడి వెలుగు లేకపోతే ఇంటి లైట్ వెలుగు కాదు, నువ్వు ఉండవలసింది ఏ వెలుగులో ఉండాలా? ఈ లోకానికి వెలుగైన దేవుడితో ఉండాలి. నీలో సత్యం ఉంటే నీ అంతరంగమయం ఉంటుందంటే వెలుగుమయమంట. ఏముంటుందంట? నీలో చీకటి ఉండేదంటే అది పాపానికి సాదృశ్యం అంట. దేనికి సాదృశ్యం చెప్పండి? చీకటి దేనికి సాదృశ్యం? పాపము క్రియలు చేసేది ఎంత ఎప్పుడంట? దొంగతనాలు జరిగేది ఎప్పుడంట? మఠలు జరిగేది ఎప్పుడమ్మా? చెప్పరా? చీకట్లోనే కదా. చీకట్లో దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమించాడు కదా. మరి దేని ప్రేమిస్తాడు? వెలుగునే కదా. ఇప్పుడు మన వెలుగా చీకట? వాక్యం ప్రకారం అయితే మన అందరిలో ఏమున్నట్టుగా చెప్పండి. కీర్తనలు ఏం చెప్పని చెప్పండి. కీర్తనలు ఏం చెప్పని గడిచిన వారం ఇప్పుడు నాకే మీరు చెప్తున్నారు కదా, 1,00,000 రూపాయలు అప్పించారు అనుకోండి, సంవత్సరం ఏమడుగుతా చెప్పండి? సంవత్సరం నుంచి నువ్వు నాకు వడ్డీ కట్టలేదు, ఏం కట్టలేదు, డబ్బులు ఎప్పుడు ఎత్తావు అని అడుగుతారా చెప్పండి. అంటే సంవత్సరం డేట్ మాత్రం నీకు గుర్తుంటుంది, వారానికి బదులు వారానికి 6 రోజులు చెప్పే వాక్యం మాత్రం మనకి ఏముండదు. ఏముండదు చెప్పండి? నీ జీవితాన్ని వెలుగులో నింపేది, వెలుగులో తీసుకొచ్చేది, వెలుగులో మయం చేసేది, నిత్య జీవాన్ని తీసుకెళ్లే వాక్యం మాత్రం నీకు అవసరం లేదు. 4 కబుర్లు ఆడుకొని 4 చేసుకుంటే నేను చీకటి తప్పించుకుంటున్నావు బిడ్డ. నాకేం చెప్తున్నా? వ్యర్థమైన మాటల వల్ల, వ్యర్థమైన తలంపుల వల్ల, వ్యర్థమైన కోరికలు పెట్టి నీలో ఏమొస్తున్నాయి చెప్పండి? నీ అంతరంగములో ఏమైపోతుంది చెప్పండి? చీకటమయమైపోతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు అక్కడ చెప్పబడిన మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనంలో అక్కడ చెప్తున్న మాట. వెలుగు కాబట్టి ఎక్కడికి వచ్చిందంట? వెలుగు ఎక్కడికి వచ్చిందంట? ఇప్పుడు ఎవరంట లోకంలోకి వచ్చింది? ఎవరంట వెలుగైంది? ఎవరంట? యేసయ్య కదా. యేసయ్య లోకానికి వచ్చాడా లేదా? చీకట్లో ఉన్న నీవు, నశించిపోతున్న నీవు రక్షించడం లేదు చెప్పండి మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నామని చెప్పండి. ఇదిగో మీ క్రియలు చెడ్డమైనందున. చదువు గట్టి చదువు.